నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలో సిఆర్టీలుగా పనిచేస్తున్న సిఆర్టీల 14వ సమ్మెకు ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కురసెంగ వేణు సంఘీభావం తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒట్నూరులో సమ్మె చేస్తున్న దాదాపు 1200 మంది సిఆర్టీ సమస్య పరిష్కరించాలని, వారి ఉద్యోగ భద్రత మరియు పే స్కేల్ మాత్రమే కోరుతున్నారని, గిరిజన సంక్షేమ శాఖను ప్రభుత్వం పరిపూర్ణంగా పట్టించుకున్నట్లయితే ఇట్టి సమస్యల్ని సత్వరమే పరిష్కరించగలుగుతారని, ఆకలితో పోరాడుతున్న ఆదివాసీ సిఆర్టీలే రాష్ట్ర వ్యాప్తంగా 2000 మంది సిఆర్టీ టీచర్లుగా పనిచేస్తున్న నిరుద్యోగ యువత రాకముందు ఉత్తీర్ణత శాతం 10 ఉండేదని, ఇప్పుడు ఆ 10 కాస్త 90% వరకు పెరిగింది అంటే అది సిఆర్టీల కష్టమే అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ముందుకొచ్చి ప్రధానంగా చొరవ చూపి ఇట్టి సమస్యలు పరిష్కరించాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇట్టి సమస్య పరిష్కరించకపోతే కొంతమేరకు నష్టపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు ప్రభుత్వం ఏర్పాటు కాకముందు అందరికీ మద్దతు పలికేవారని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా విచ్చేసి వీరి సమస్యలను పరిష్కరించే దిశగా వినతి పత్రాలను స్వీకరించి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యను కొట్టు పడకుండా చూడాలని కోరారు. ఉట్నూరులో జరుగుతున్న ఉద్యమానికే కాకుండా ఆదివాసీ దళితుల ఎక్కడ జరిగిన ఆటి ఉద్యమానికి ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి ఎల్లవెల్లలా ఉద్యమ పంతతో సాగుతారని ఈ సందర్భంగా చెప్పారు. ఎందుకంటే మీ నిత్యం అక్షరాలు అల్లి మీరు ఉంటారు, నిత్య కొవ్వొత్తులు మీరు. ఉపాధ్యాయ వృత్తి కరిగే ప్రవృత్తి తాను జీవితంలో వెలుగునిస్తూ, చీకట్లో వెలుగునిస్తూ తాను కరిగిపోయే గొప్ప వృత్తిలో ఉన్నది. మీకు పదాలు నేను చెప్పాను. మరి సిఆర్టీల సమస్య పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని ఏ విధంగా చేయాలో మీకు ఇప్పుడు జనరేటర్ చాలు వాళ్ళు ఒక మిత్రులు లేచిపోయి టీచర్ ఆయన టీచర్ సాంకేతిక జనరేటర్ని కూడా ఘనంగా చాలు చేసిన ఘనత మీది. మీకు ఎందుకన్నా వాళ్ళు ఏం చేయలేరు. మీ వెనక ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి పక్షాన మేము మాత్రం ఖచ్చితంగా ఉంటాం. నేను చెప్తున్నా కదా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అలాంటి అడగండి. పేరుకు చర్చలు జరపడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారానికి చర్చలు జరిపితే ప్రభుత్వం పక్షాన ధన్యవాదులై ఉంటాం, ధైర్యంతో ఉంటాం. ఇతరులు నొప్పక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. కానీ ఇప్పుడున్న కవిత ఏంటంటే, ఎవరి నొప్పించినా సరే ఒప్పించుక పనిచేయువాడు ధైర్యముడు సుమతి. ఆ ధైర్యములు మీరని నేను అనుకుంటున్నా. కనుక 14వ రోజు సమ్మె చర్చలు జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ మీరు మాత్రం పట్టు విడవకండి. మీ ఎంట ప్రాణాలు పోయే వరకు పోరాడదాం, ఖచ్చితంగా సాధిద్దాం. వీళ్ళు ఏం చేస్తారన్న, నిన్న ఎవరో నాకంటే, అందుకే లాస్ట్ మాట్లాడేటోళ్ళకు పదాలు దొరికాయి. చాలా మంది గొప్పగా మాట్లాడతారు. ముందున్న వాళ్ళందరికీ చీఫ్ గెస్ట్ అని ఎవరన్నా పిలిస్తే వారికంటే ముందే చాలా మంది గొప్పగా మాట్లాడతారు. అప్పుడు కూడా మహాకవి ఒక మాట అన్నాడు. శర్చంద్రిక అనుకుంటా, డిగ్రీ ఎంత చదువుకున్నాను. శర్చంద్రికలో ఓ మాట అంటాడు, అందమైన ఓ చందమామ అరణ్యం మీద సముద్రం మీద సమానంగా ప్రకాశించే సౌందర్య భీమ. మొదటే నేను అనుకున్నాను, వెన్నెల పేరెత్తితే చాలు బెర్రెత్తిపోతుంది నా మనసుని. నాకన్నా ముందు మాట్లాడిన వారు అద్భుతంగా మాట్లాడుంటారు, నాకన్నా ముందు నిన్ను వర్ణించిన వారు అందంగా అపూర్వంగా వర్ణించి ఉంటారు. కానీ నేను ఇప్పుడు ఈ కళాన్ని తీసుకొని ఆ తెల్లదనంలో ఖరాబు చేయడం ఎందుకు, కలంకం లేని తెల్లదనాన్ని ఖరాబు చేయడం ఎందుకు అని మహాకవి ఓ మాట అన్నాడు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు. కనుక ఉద్యమాన్ని నేర్పింది ప్రభుత్వం మనకు. అందులో మీరు ఉపాధ్యాయులు, ఉద్యమకారులు, ఇంకా మీలో నీతి కనిపిస్తుంది నాకు. ఒక మిత్రుడు అంటుడు, అన్న 6 నెలల కింద వచ్చిన వాళ్ళకు కూడా ఇదే కావాలని కొట్లాడుతున్నామన్నా అని. ఏ సంఘంలో ఇలాంటిది లేదు. ఎందుకంటే నువ్వు మొన్న వచ్చినావు, యువర్ జూనియర్, ఐఆమ్ సీనియర్ అంటావు. వాటికి ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో అది బాగా కనిపిస్తుంటుంది మనకు. కనుక ఈ సమస్యను పరిష్కరించకపోతే ప్రతి ఇల్లు ఇవాళ ఎంతమంది కనిపిస్తున్నారు, దాదాపు రాష్ట్రం 2000 చిల్లర అని చెప్తున్నారు. మన జిల్లాలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1200 మంది కనిపిస్తున్నారు. ఈచ్ వన్ ఒక్క మనిషికి నలుగురు అయితే మన కుటుంబంతో రోడెక్కితే ఎంతమందికి కనిపిస్తాం? 12 × 4 5-6 వేల జనాభా ఇక్కడ కనిపిస్తారు. మరి మీ 1200 మందికి మా సమాజం కూడా మద్దతు ఇస్తే, ఆకలితో అలవటించి ఎవరు రోడెక్కినా సరే దానికి మద్దతించాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న నాయకుడు అనుకుంటాడు. అమాయకుడు ఏమని ఇవాళ పేపర్లో నా ఫోటో వచ్చింది, అక్కడ నా పచ్చజెంట్ ఉంది, సర్రే ముఖం మాదే అనుకుంటాడు. దీన్ని చూసుకొని మురుసుకునే స్వభావం కాదు. కానీ మనకు సమస్య సాధించే వరకు పోరాటం చేయాలని మీరు ఇందుకు పూర్తిదాతలు. మీరు నాకు తెలిసి అంటే చిన్న సమ్మెలు జరుగుతున్నాయి. సఫాయిలు కూడా పాపం సమ్మె చేసి మొన్నటి దాకా వాళ్ళు ఏం చేసిరంటే, ప్రభుత్వం ఒక్కరోజు ఒక సఫాయి
ఖచ్చితంగా సీట్లు పెట్టకుండా ఆగిపోతే నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే అయ్యా మా గవర్నమెంట్ జీతం ఇవ్వకపోయినా సరే నేను ఇంత కానీ ఈ నెలనైతే ఇయ్యూరి మీకు దండం పెడతా అది అన్నాడు. అంటే ఇవాళ ఫుడ్ పాయిజన్ అయ్యే ఒక అమ్మాయి మరణిస్తే కూడా బయట చేస్తలేరంటే మానవతావాదులా మీరు? అసలు మనుషులే కాదు పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వంలో ఉన్నావు, నీకు సీటు రాకముందు ఏం చేసినావు? గేటుకు తిరిగినావు, మా గదువులు పట్టినావు. మరి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నావు, వారధిగా ఉన్నావు, ఇచ్చేసి నా సమస్యని స్వీకరిస్తే ఎంత ఆనందపడతాను చెప్పు ఒకసారి. చందమామ నిండు పౌర్ణమి నాడు ఆకాశంలో ఉండే చంద్రుడు నా పట్టకు దిగచ్చిందన్నంత ఆనందం మనలో రేగుతుందా రేగదా? మిత్రులారా, మిమ్మల్ని నేను అడుగుతున్నా. వాస్తవానికి సమస్య పరిష్కరించకపోతే రోడ్డు మీద వండుదాం, రోడ్డు మీద వందాం. ఏం చేస్తారు? కొంచెం పోలీసు వాళ్ళని చెప్పి లొల్లి చేస్తారు. మీకు ఎంత ఈ మధ్య సిఆర్టీలు అనగా మన సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా గుర్తొచ్చారు, బిఎస్ఎఫ్ వాళ్ళు కూడా ధర్నాలు చేసారు. ఈ రాష్ట్ర చరిత్రనే పోలీసులు ధర్నాలు చేసిన టైం లేదు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర్నా చేసారు, వాళ్ళు కూడా మనకు లోపల మద్దతు ఇస్తారు. మీదికే వాళ్ళకు, ఎందుకంటే డ్యూటీ చేస్తున్నాం కదా, డ్యూటీ చేస్తున్నాం. అందుకే ఖద్దరు చొక్కని బెదిరించాలని కాకి చొక్కలా ఉన్నా కాషాయ పరిస్థితి చేస్తారు. ఎందుకంటే ఒక గుడిలో కాషాయ జెండా కప్పుకున్న పంతులు ఏం చేస్తాడు? శత్రువు వచ్చిన పూజ చేస్తాడు, మిత్రుడు వచ్చిన పూజ చేస్తాడు, తీవ్రవాద వచ్చిన పూజ చేస్తాడు, అనువాద వచ్చిన పూజ చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మన పోలీసు మిత్రులు. వారికి కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళు అనగానే బెదిరియడానికి వస్తారు కానీ భయపడేది లేదు. వాళ్ళ పుత్రులను ఉంటారు. మనకు నాన్ననో తమ్ముడో అన్ననో మనకి పోలీసులు లేరా? ప్రభుత్వ రక్షకులుగా లేరా? బాడలకు పంపలేమా? అంతా అది కనుక వాళ్ళకు కూడా మేము చేస్తున్నది ఏంటంటే, భారత రాజ్యాంగంలో మాకు హక్కు ఉంది. మా పత్రికల్లో పత్రిక జ్ఞాపకం వచ్చింది పత్రిక మిత్రులకు, అయ్యా ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా ఆకలితో అలమటించే సిఆర్టీల గురించి జర సెంటర్ పేజీలో రాయురయ్యా బాంచన్. టుడే న్యూస్ పేపర్ టుమారో వేస్ట్ పేపర్, టుడే న్యూస్ పేపర్ టుమారో వేస్ట్ పేపర్. పాత పరిభాషలో చెప్పాలంటే పత్రికల అందు ధరణి వరిదిల్లుతున్నది. ఇది పాత మాట. కొత్త మాట ఏంది? పత్రిక యందు ధరణి దద్దరిల్లుతున్నది. ఇది కొత్త మాట. మేము దద్దరిల్లగొడుతున్నాము. మా దరిద్ర రేఖ స్థితిని పరిస్థితిని మీరు పక్కాగా జర మీది పేజీలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, మా ప్రతి పదం ఆకలితో అలమటించిన అక్షర ముక్కల్ని జర